స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ సంబంధించి స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. సీట్స్ లాస్ అవ్వకుండా కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయాలని డిసిషన్ అయితే తీసుకున్నారు. దీనివల్ల చాలామంది స్టూడెంట్స్కి అయితే అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ అడ్వాంటేజెస్ ఏంటి, సీట్స్ లాస్ అవ్వకుండా కౌన్సిలింగ్ ఎలా కండక్ట్ చేస్తారు, కౌన్సిలింగ్ అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆల్రెడీ మన మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఎలాంటి సీట్స్ వచ్చాయి, ఎంత ర్యాంక్ వచ్చినా, టాప్ కాలేజీలో సీట్స్ ఎలా వచ్చాయి అనేది కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మెంటర్షిప్ కావాలి అనుకున్న స్టూడెంట్స్ మాత్రము, పేరెంట్స్ అయితే డైరెక్ట్గా పేమెంట్ చేసిన తర్వాత మీరు వాట్సాప్కి మెసేజ్ పంపించండి మీ పేమెంట్ స్క్రీన్ షాట్. ఓన్లీ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పంపించిన స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి మాత్రమే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీ డౌట్స్ కానీ చిన్న చిన్న క్వశ్చన్స్ కానీ కాల్స్ మెసేజ్ చేయకండి. మీ టైం మా టైం కూడా వేస్ట్ చేయొద్దు. 100% టైం అనేది మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే స్పెండ్ చేయడం జరుగుతుంది. సో సీట్స్ సంబంధించి గుడ్ న్యూస్ ఏంటి అంటే, మనకు ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ సీట్స్ బ్లాక్ చేస్తున్నారు. ఎందుకంటే టాప్ ర్యాంక్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో జాయిన్ అవుతారు, సెకండ్లో జాయిన్ అవుతారు. వీళ్ళు సీట్స్ బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ సీట్స్ అన్నీ ఇండైరెక్ట్గా కాలేజ్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. వాళ్ళు సీట్ వస్తుంది కానీ జాయిన్ అవ్వరు. దానివల్ల సీట్స్ అన్నీ బ్లాక్ అయిపోయి ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయిపోయేంత వరకు సీట్స్ అలానే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఫైనల్గా జాయిన్ అవ్వరు. ఆ సీట్స్ ఆటోమేటిక్గా కాలేజ్ వాళ్ళకి వెళ్ళిపోతే కాలేజ్ మళ్ళీ వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో స్పాట్ అడ్మిషన్ అని చెప్పి ఎక్కువ ఫీజుకు ఇచ్చేస్తుంటారు. సో ఇలాంటి లాస్ జరగకుండా ఉండడానికి ఇక్కడ టాప్ ర్యాంకర్ వచ్చిన స్టూడెంట్స్ ఈ బ్లాక్ చేయడం వల్ల, ఇప్పుడు టాప్ 10లో స్టూడెంట్స్ సీట్స్ బ్లాక్ చేశారు అనుకుందాం. వీళ్ళు బ్లాక్ చేయడం వల్ల టాప్ 20లో సీట్స్ వచ్చే స్టూడెంట్స్ ఇక్కడే ఉండిపోతారు. అదే వీళ్ళు బ్లాక్ చేయకుండా ఉంటే టాప్ 20లో వచ్చేవాళ్ళు టాప్ 10కి వెళ్ళిపోతారు, టాప్ 30లో వచ్చేవాళ్ళు టాప్ 20కి వెళ్ళిపోతారు, 40లో వచ్చేవాళ్ళు టాప్ 30కి వెళ్ళిపోతారు. ఇలా చైన్ ప్రాసెస్ లాగా జరుగుతుంది. కాబట్టి ఈ బ్లాక్ చేసే సీట్స్ లేకుండా చేయడానికి కౌన్సిలింగ్ సంబంధించి గుడ్ డిసిషన్ అయితే తీసుకున్నారు. అది ఏంటి అంటే, మనకు జోసా అంటే జేఈ ఎగ్జామినేషన్ రాసిన స్టూడెంట్స్కి జోసా కౌన్సిలింగ్, ఎన్ఐటి, ట్రిపుల్ ఐఐటి కాలేజ్ సంబంధించి కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, ఆ జోసా కౌన్సిలింగ్ సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాతే మనకు ఎంసెట్ సంబంధించి సీట్ అలాట్మెంట్ చేయాలనేది డిసిషన్ అయితే తీసుకున్నారు. దీనివల్ల ఈ సీట్స్ బ్లాక్ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరికైతే జోసాలో సీట్ వచ్చి ఎంసెట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా బ్లాక్ చేయడానికి డిసిషన్ అయితే తీసుకున్నారు. దీనివల్ల ఏ ఒక్కరూ సీట్ బ్లాక్ చేయడానికి వీల్లేదు. అలాగే బ్లాక్ చేసి కనుక మళ్ళీ జోసాలో ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చినా, సెకండ్ రౌండ్లో సీట్ వచ్చినా, అక్కడ వాళ్ళు సీటు కన్ఫర్మ్ చేసేసుకొని మళ్ళీ వచ్చి ఎంసెట్లో సీట్ తీసుకున్నారంటే మాత్రం కన్ఫర్మ్గా వాళ్ళని బ్లాక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ సర్టిఫికెట్ కూడా బ్లాక్ చేయడానికి డిసిషన్ తీసుకున్నారు. సో దీనివల్ల ఎంసెట్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ మరి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారంటే కనుక, మనకు కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ అయితే ఈ వీక్లో కన్ఫర్మ్గా రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. డేట్స్ అయితే ఇస్తారు కానీ కౌన్సిలింగ్ అనేది సీట్ అలాట్మెంటు జూన్ 20 తర్వాతే మనకు ఫస్ట్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ ఉంటుంది. అప్పటి వరకు జోసా కౌన్సిలింగ్ సంబంధించి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ బ్లాక్ చేసే సీట్లన్నీ ఏవి ఉండకుండా జెన్యున్గా ఎంసెట్లోనే సీట్ కావాలనుకున్న స్టూడెంట్స్కి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో షెడ్యూల్ రిలీజ్ అయిన వెంటనే మీకు డేట్స్ అన్ని ఇన్ఫామ్ చేస్తాను. కౌన్సిలింగ్ మాత్రం మనకు జూన్ 2nd వీక్ వరకు అయితే స్టార్ట్ అవ్వదు. మీకు రిజిస్ట్రేషన్ అయినా సరే, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైనా సరే, ఇంకా జోసా సెకండ్ రౌండ్ కంప్లీట్ అవ్వాలంటే ఆల్మోస్ట్ అది జూన్ 20 అవుతుంది. కాబట్టి జూన్ 20 తర్వాతే మనకు ఎంసెట్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. అంటే షెడ్యూల్లో డేట్స్ ముందే స్టార్ట్ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, కానీ సీట్ అలాట్మెంట్ అనేది జూన్ 20 తర్వాత ఉంటుంది. అంటే జూన్ 20 తర్వాత సీట్ అలాట్మెంట్ ఉందంటే మనకు జూన్ 2nd వీక్లోనే కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.